అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఎటువంటి సమస్యలున్నా విత్ ఇన్ డేస్లో ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలు రేపటి రోజున ధైర్యము, సంభాషణ మరియు కృషితో వీళ్ళ యొక్క ప్రకాశించే రోజుగా చెప్పవచ్చు. తెలివిగా వినడము మరియు సరైన చొరవ తీసుకోవడము మిమ్మల్ని ముందుకైతే తీసుకెళ్తుంది. సంబంధాలలో అపార్థాలు సంభాషణ ద్వారా పరిష్కరించబడతాయి. మీ భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీ యొక్క బంధం అదే బలపడుతుంది. వివాహిత స్త్రీలకు చిన్న ప్రయాణం లేదా లాంగ్ డ్రైవింగ్ చేసే అవకాశం అయితే ఉందండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి సరైన సమయం. ఒంటరి మహిళలు పర్యటన సందర్భంగా లేదా సోషల్ మీడియాలో ప్రత్యేక సంభాషణలు ప్రారంభించవచ్చు. నెట్వర్కింగ్ మరియు కొత్త పరిచయాలు రేపటి విజయాన్ని తెస్తాయి. నిస్వత చొరవ మరియు సాహసోపేతమైన నిర్ణయాలు ప్రయోజనకరంగా నిరూపించబడతాయి. అమ్మకాలు, మార్కెటింగ్, మీడియా రచనలో పాల్గొన్న మహిళలకి మంచి రోజుగా అయితే ఉంది అని నేర్చుకునేవారు వినగల సామర్థ్యము మీ నైపుణ్యాలను రేపటి ముందుకైతే తీసుకెళ్తాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందనే రోజు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున అన్ని రకాలు కూడా సోదరులు మరియు సోదరిమణులు లేదా స్నేహితుల సహాయంతో పెండింగ్ పని పూర్తి అవుతారు. కృషి ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆన్లైన్ పని కమిషన్ల ద్వారా కంటెంట్ రచన నుండి లాభాలు సాధ్యమే. ప్రయాణం లేదా కమ్యూనికేషన్ గాడ్జెట్లపై ఖర్చులు ఉండవచ్చు. మొబైల్, ల్యాప్టాప్ లేదా సాంకేతిక ఉపకరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందండి. ఖర్చు ఉపయోగకరంగా ఉంటుంది మరియు భవిష్యత్తులో ప్రయోజనాలు ఇస్తుంది. మీ చెవులు మరియు భుజాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మిగ్గరంగా శబ్దాలు మరియు చలన వస్తువులను నివారించండి. గొంతు నొప్పి లేదా భుజాల్లో విసుకుపోవడం ఉండవచ్చు. మధ్యలో సాగదీయటము మరియు విరామాలు తీసుకోండి. మానసిక శక్తి బాగుంటుంది కానీ శరీరానికి కూడా విశ్రాంతి ఇవ్వండి. ఇక ఈ రాశివారి రేపటిలోనే తమ పనులను చాలా స్పష్టంగా మరియు ధైర్యంతో నిర్వహిస్తారు. ఈ రాశివారి చక్రవర్తి కుజుడు మీలో అపారమైన సామర్థ్యాన్ని నింపుతాడండి. మీరు మీ ఆలోచనను సమర్థవంతంగా మరియు విజయవంతంగా ప్రతిబింబిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు ఉత్సాహంతో పూర్తి చేయబడుతుంది. సంభాషణ సమయంలో కఠినత్వాన్ని నివారించండి. ఇతరుల మాట వినడం కూడా అంతే ముఖ్యం. అనవసరమైన మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రిలాక్స్గా ఉండండి. మీ యొక్క కెరీర్లో మీ కృషి మరియు నిజాయితీ మీకు కొంత గుర్తింపు అయితే ఇస్తుంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో అర్థవంతమైన చర్చలు మీ సంబంధాన్ని మరింతగా పెంచుతాయి. విదేశాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీకు జ్వరం మరియు శారీరక బలహీనత ఉండవచ్చు. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తండ్రి ఏదో కారణం చేత తన పిల్లలతో కలత చెందవచ్చు. మీ ప్రేమ సంబంధంలో నమ్మకం లేకపోవడం ఉండవచ్చు. అయితే కలిసి సమయం గడపడం వల్ల మీ మానసిక స్థితి అనేది మెరుగుపడుతుందండి. రేపటి రోజున మీకు బిజీగా ఉంటుంది. మీరు చేయవలసిన పని చాలా ఉంటుంది. మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కానీ మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని వారితో పంచుకోవడం మానుకోండి. మీరు మీ కష్టాంతైన ప్రతిఫలాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏదైనా ప్రభుత్వ పని పూర్తవుతున్నట్లు కనిపిస్తుంది. సహోదరు చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. అది మిమ్మల్ని ఉద్రిక్తకు గురిచేస్తుంది. పలు విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. చిన్న విషయాలు కూడా వాగ్వాదాలకు దారితీయవచ్చు. మాటల్లో ఆవేశం తగ్గించి ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం అండి. లేని పక్షంలో అనవసరమైన చికాకులు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి రంగంలో సహచరులతో లేదా ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే
సహనం పాటిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం మంచిదండి. పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం శ్రేయస్కరము. కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ సమన్వయంతో శాంతి నెలకొంది. ప్రేమ సంబంధిత విషయాల్లో అపార్థాలు రావచ్చు, కాబట్టి స్పష్టత అవసరము. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెంచుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇక రేపటి రోజున మీ జీవితంలో కొత్త శక్తి మరియు ఉత్సాహాన్ని తెస్తుంది. డబ్బు, ప్రేమ మరియు ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రతిదీ మీ నిరుద్యోగం సూచిస్తుంది. మీరు పాత సమస్యకు పరిష్కారం కోసం ఎదుగుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి చొరవైన చర్యలు తీసుకోండి. మీరు కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాల్లో మీకు ఎక్కువ స్థలాన్ని కూడా ఇస్తుందండి. ప్రేమపరంగా రేపటి రోజున స్నేహితులతో కొన్ని శృంగార క్షణాలుగా పంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న పరస్పర అవగాహన మరియు అనుబంధం కారణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా విరామం తీసుకోండి. సరైన పోషకాహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంపై దృష్టి పెట్టండి. ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇక రేపటి రోజున మీకు కొత్త ప్రారంభాన్ని చూస్తుందండి. మీ అంతర్గత జ్వలాన్ని గుర్తించి మీ కళ వైపు కదలండి. మీరు రాబోయే సవాళ్ళు ఎదుర్కోవడానికి సానుకూలమైన వైఖరి మరియు దృఢ సంకల్పాన్ని కొనసాగించండి. ఆకస్మిక మార్పులు లేదా వెల్లడి సంభవించవచ్చు. అస్థిరంగా ఉన్న విషయాలు కొలిక్కిపోవచ్చు, కానీ ఇది భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందండి. భయపడే బదులు మార్పులు స్వీకరించండి. చివరికి సత్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక రేపటిలోని మీకు ప్రయోజనకరమైన రోజండి. ఆర్థిక లాభాలతో పాటు మీ అదృష్టంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. ప్రియమైన వారితో సంబంధాలు ప్రేమతో నిండి ఉంటాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది శుభ సమయం. మీరు ఒక చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మరియు మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. వ్యక్తిగత విషయాలను పరిష్కరించినప్పుడు మీ దాతృత్వము మరియు అవగాహన సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కాబట్టి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. పిల్లలు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇతర కార్యకలాపాలపై కూడా దృష్టి పెడతారు. ఏదైనా ప్రణాళికను అమలు చేసే ముందు దాని గురించి ఆలోచించి ఎక్కువ సమయం వృధా చేయకండి. ప్రణాళికలు వెంటనే అమలు చేయడానికి ప్రయత్నించండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ మీరు అప్పుగా ఇచ్చే డబ్బు మాత్రం తిరిగి మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. వ్యాపార విషయాలు కొన్ని అంతరాయాలు ఉంటాయి, కానీ అవి త్వరలో పరిష్కరించబడతాయి. రేపటి రోజున ఒక ఉద్యోగం మీ ప్రణాళికలు లైక్ చేయవచ్చు, కాబట్టి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించండి. ఆహార ఎగుమతి పనిని ప్రస్తుతానికి వాయిదా వేయండి. చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను ఒకరు గౌరవించడం ముఖ్యమండి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాయామం మరియు యోగ సాధనలో కొంత సమయం గడపండి. మీ యొక్క సీనియర్ కుటుంబ సభ్యుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఇక ఈ రాశి వారు రేపటి కొంచెం జాగ్రత్తగా మరియు ఓపికగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. మీకు అకస్మాత్తుగా తలనొప్పి, కడుపు నొప్పి లేదా బలహీనత రావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోండి మరియు బయట తినడం మానుకోండి. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది, కాబట్టి అనవసరమైన చింతలకు దూరంగా ఉండటం అయితే మంచిదండి. రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు, కానీ కొంత ఏదైనా సరే మీరు పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండటానికి దైవారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. రేపటి ఉద్యోగులు ఉన్న వారు కూడా తమ పని ప్రదేశంలో మార్పులు చేసుకోకూడదు. రేపటి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిదైతే కాదు. సహోద్యోగులతో విభేదాలను నివారించండి మరియు పనిపై దృష్టి పెట్టండి. వ్యాపార ఒత్తిళ్లు రేపటిన ఆర్థిక నష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. కాబట్టి కొత్త పెట్టుబడి పెట్టడము లేదా రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ కుటుంబ జీవితంలో చిన్న విషయాలకు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించండి. ఇది పరిస్థితిని చక్కదిద్దడానికి సహాయపడుతుంది. మీరు చేసే ప్రతి పనికి మీ భావోద్వేగాలు చొదగా శక్తిగా ఉంటాయి. రేపటి మీరు హేతుబద్ధకమైన తార్కికం అంటే మీ భావోద్వేగాల ఆధారంగా ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రయత్నాలు మీరు కోరుకున్న ఫలితాలను అయితే ఇస్తాయి మరియు ప్రతిదీ మీకు అనుకూలంగా పనిచేస్తుంది. తెలుసుకోవడం వల్ల మీరు ఉపశమనం పొందుతారు. మీ సంకల్ప శక్తి మరియు దృఢ సంకల్పం చాలా బలంగా ఉంటుందండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచడం లేదా రేపటి ప్రయోజనకరంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎక్కువగా నిజ సంబంధాల్లో చీలికను సృష్టించవచ్చు. పరిశోధన మరియు సాంకేతిక రంగాల వారికి రేపటి రోజున గొప్ప రోజుగా ఉంది. మీ శరీరంలో కొన్ని సమస్యలు రావచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారు అతిగా కఠినంగా లేదా గంభీరంగా ఉంటూ మానుకోండి. మీరు మెరుగుపరుచుకునేటప్పుడు మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయవద్దు. పనితో పాటు మీ కుటుంబం కోసం సమయం కేటాయించండి. మీ కెరీర్ పురోగతి చాలా స్థిరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీ అంకిత భావం మరియు నమ్మకం మీ సంబంధానికి కొంత మాధుర్యాన్ని అయితే జోడిస్తుందండి. ఇక ఈ రాశివారు ఒకేసారి ఎక్కువ బాధ్యతలు తీసుకోకుండా ఉండటం అయితే మంచిదండి, ఎందుకంటే ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఇతరుల మాటలను హృదయంలో తీసుకోకండి మరియు మీ పనిపై దృష్టి పెట్టండి. జట్టు కృషి మరియు నెట్వర్కింగ్ మీ కెరీర్లో గొప్ప విజయం అయితే ఖచ్చితంగా తెచ్చిపెడతాయి. మీ భాగస్వామి
సాయంతో భవిష్యత్తు ఆనందాలు పంచుకోవడానికి రేపటి రోజున చాలా సంతోషకరమైన మరియు చిరస్మరణీయమైన రోజు అయితే కాబోతుందండి. రేపటి రోజున మీరు అందకాలు కూడా అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రేపటి రోజు ఖచ్చితంగా కూడా కుటుంబంలో అందరూ కూడా అమ్మవారి యొక్క గుడి దర్శనం చేసుకుంటే మాత్రం మీకు అందరూ కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుదాకండి రాశి వర్గ జాతక ఫలితాలను మరి రేపటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.